శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 11వ తేదీ ఏప్రిల్ 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం అనుకూలమైన కాలం చాలా చాలా బాగుంది. ఇక్కడ షష్ఠ స్థానంలో కూడా చంద్రకేతువుల యొక్క స్థితి కానీ, ద్వితీయ స్థానంలో గురువు గారు కానీ, వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు కానీ చాలా అద్భుతమైనటువంటి యోగాలనే ఇస్తున్నారు. అయితే ఏలినాటి శని ప్రారంభం అయ్యి ఉన్నది కాబట్టి ఒక్కసారి మీరు శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చెప్పదగ్గ సూచన. రాస్యాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థంలో నీచపడి ఉన్నారు. ఒక్కసారి కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. ఇది చెప్పదగ్గ సూచన. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, సంపదలు పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు బాగుంటాయి. సంతాన రీత్యా కూడా మీకు కొంచెం అనుకూలమైన కాలమే నడుస్తోంది. అలాగే రుణాలు కూడా, పాత రుణాలు తీరిపోతాయి, కొత్తగా రుణాలు కావాలంటే రుణాలు దొరుకుతాయి. ఒకళ్ళకి ఇచ్చేటటువంటి స్థితిలోనే ఉంటారు తప్ప ఒకళ్ళ దగ్గర నుంచి రుణము తీసుకోవాలి, మనకి జరుగుబాటు లేదు అనేటటువంటి స్థితి ఉండదు. ఏదైనా ముఖ్యమైన పనులు, పెద్ద పెద్ద పనులు ఉంటాయి కదా, ఇల్లు కొనుక్కోవాలి, ఇంకేదైనా పెట్టుబడులు పెట్టాలి, ఇలాంటి వాటికి మీకు ధన సహాయం చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వీటి విషయంలో మీకు ఏమాత్రం అసంతృప్తి ఉండదు. అయితే స్థానచలనం జరుగుతుంది. ఈ స్థానచలనం విషయంలో మటుకు మీరు కొంత శారీరకమైన శ్రమ పడవలసి వస్తుంది. యోగా చెయ్యండి, చక్కటి ఆలోచనలు ఉంటాయి. అతి త్వరలోనే ఆ సమస్య కూడా తీరేటటువంటి పరిష్కార మార్గాలు మీకు దొరుకుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవగ్రహాల పారాయణ చేసుకోండి. అది కూడా కుదరట్లేదు అనుకుంటే నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇంటి ఇలవెల్పుని పూజ చేయండి. అధికమైన మనశ్శాంతితో మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. అంటే కలిసి వచ్చింది కాలం అని చెప్పాలి. లాభస్థానంలోనే 5 గ్రహాలు ఉన్నాయి, రాశిలో గురువు గారు ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. ఎన్ని రకాల మంచి జరగాలో అన్ని రకాల మంచి జరిగిపోతుంది. ఎన్ని రకాలుగా మీకు ధనాదాయమా, వస్తువుల ఆదాయమా, వస్త్ర ఆదాయమా, మీకు ఏ రకమైన ఆదాయం కావాలి, ఏ రకమైన లబ్ధి జరగాలి, నోటి మాట వల్ల జరుగుతుంది, తండ్రి గారి వల్ల జరుగుతుంది, పిత్రార్జితాలు వస్తాయి, బంధువుల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే విద్యార్థులు ఉన్నత విద్య బ్రహ్మాండంగా సాగిస్తారు. ప్రాథమిక విద్య చదువుకునే వారికి కూడా విద్య చాలా బాగుంటుంది. ఉన్నత విద్యార్థులకు కూడా బాగుంటుంది. విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి విదేశీయాన యోగాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఉన్న వారికి అధికమైనటువంటి గుర్తింపు కనిపిస్తూ ఉంటుంది. ఇలా అన్ని విషయాలలోనూ చాలా చాలా బాగున్న కారణంగా వీళ్ళ జీవితాశయం కూడా సిద్ధించబోతోంది. గ్రహస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భగవంతుడి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నిత్య పూజ చేసుకోండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి. చాలా బాగుంటుంది. మీకు మనశ్శాంతితో ఉంటారు, సంతృప్తికర జీవితంతో ఉంటారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా పరీక్షలు కలుగుతూనే ఉన్నాయి. అయితే వీరికి గురువు గారు రాశిలోకి రాబోతున్న దిశగా ఉన్నారు. ఇంకా దాదాపుగా ఒక 20 రోజుల కాలంలోనే వచ్చేస్తారు. అతి తక్కువ రోజుల్లో వచ్చేస్తున్నారు కాబట్టి వీరికి అంకురాలు అనేవి ప్రారంభం అవుతాయి. అంటే మంచి జరగడం అనేది ప్రారంభం అవబోతూ ఉంటుంది. దానికి తగినట్టుగానే వీళ్ళకి ప్రతి పని కూడా ఆశాజనకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఒక్క గురువు గారు రాశిలోకి వచ్చినంత మాత్రాన మంచి జరుగుతుందా అనుకునే సందేహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వెనక్కి తిరిగి చూడకుండా మీరు అద్భుతమైనటువంటి స్థితికి వెళ్తారు. ఒక్క గురువు గారికి అంత శక్తి ఉంది. అన్ని రకాల సమస్యల్ని అదుపులో పెట్టేస్తారు. ఆ సమస్యలకి సాధన ఏమిటి అనేది మీకు ఆలోచనల రూపంలో సూచిస్తారు. అలాగే చాలా మంది మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. మీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఉద్యోగ జీవితంలో చాలా ఎక్కువగా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా మీకు బాగుంటుంది. ఆ బాగుండడానికే ఇప్పుడు స్టెప్స్ పడుతున్నాయి అన్నమాట. ఒక్కొక్కటి సంతృప్తికర జీవితంతో ఉండండి. అలాగే నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఈసరికే చేసుకుని ఉన్నవారు నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఓర్పు మటుకు చాలా ప్రధానం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయ స్థానం చాలా బాగుంది, లాభస్థానం చాలా బాగుంది, అష్టమ స్థానంలో శుక్ర సంచారం కూడా చాలా బాగుంది. రాశిలో ఉన్నటువంటి కుజుడు నీచపడి ఉన్నారు.
కొంచెం బేలతనం ఆవహించేటట్టుగా ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఏదైనా చిన్నపాటి ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని వినే పరిస్థితి ఉంటుంది. అయితే ఇది తాత్కాలికమే. కుజగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దుర్వార్త శ్రవణాలైతే ఏమీ ఉండబోవు. ఇది చెప్పదగ్గ సూచన. జీవితం అన్న తర్వాత ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి, ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, లాభ నష్టాలు ఉంటూ ఉంటాయి. వీటన్నిటినీ చూసుకుంటూ అధిగమించుకుంటూ సాధించుకుంటూ వెళ్ళిపోవడమే జీవితం. ఏదైనా చిన్న చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నాయి అంటే భగవంతుణ్ణి నమ్ముకోవాలి, దానికి తగిన స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, భగవత్ పూజ చేసుకోవాలి, ప్రశాంత జీవితంలో ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. ఊహించని విధంగా లాభాలుంటాయి. అలాగే దగ్గరి బంధువుల యొక్క రాకపోకలు ఎక్కువగా ఉండడము, దూరమైనటువంటి బంధువులు అనుకున్న వారు దగ్గర అవడము, అలాగే చిన్ననాటి స్నేహితులు దగ్గర అవడము, ఎన్నో విధాలుగా స్నేహితుల వల్ల లాభాలు ఉండడము, సంతాన రీత్యా కూడా చక్కటి అనుకూలతలు కనిపిస్తూ ఉండడము, వాళ్ళు వృద్ధిలోకి రావడము, ఇవన్నీ కూడా మీ మనస్సుని తృప్తి కలిగించే అంశాలు. ఉన్నత విద్య చదువుకునేటటువంటి విద్యార్థులు ఆర్థిక సమస్య లేకుండా ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్పచ్చు. అలాగే మీరు ఊహించని విధంగా లాభాల బాటలో ఉన్నారు. విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి తృప్తిని ఇంకా ఇంకా పెంచేవిగా ఉంటాయి. అయితే అష్టమ స్థానం దాటి శనిగారు నవమ స్థానంలోకి వచ్చి ఉన్నారు. కర్మస్థానంలోకి శనిగారు వచ్చినప్పుడు చిన్నపాటి ఇబ్బందులు కొన్ని ఉండడానికి అవకాశం ఉన్నాయి. శనిగ్రహ స్తోత్రాలు పఠించండి. అష్టమ స్థాన సంచారము దాటి నవమంలోకి వచ్చినటువంటి ఫలితం, ఏదైతే అష్టమాన్ని దాటి ఉన్నారో అన్నాళ్ళు కష్టపెట్టారు కాబట్టి శనిగారు ఇక్కడ లాభ పెడతారు. ఈ లాభాలన్నీ మీకు ఆచరణలోకి అనుభవంలోకి వస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా ప్రశాంతత ఉంటుంది, మరింతగా ఉన్నత స్థానానికి వెళ్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఇంకా ఇంకా కష్టపడవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో అంశాలు కొంచెం ఇబ్బంది పెడతాయి, మానసికోల్లాసాన్ని తగ్గిస్తాయి, బలాన్ని తగ్గిస్తాయి, ఆత్మ సంయమన శక్తి కొరబడిందా అన్నట్టుగా ఉంటుంది. యోగా చెయ్యండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ మీరు దృఢంగా ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళవలసి వస్తుంది, చేయవలసి వస్తాయి ప్రయాణాలు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఈ వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో 1కి 2 సార్లు చూసుకోండి. అన్నీ బాగున్నాయి అని చెప్పి పైన కొనుగోళ్ళు అమ్మకాలు చెయ్యొద్దు. కొంచెం లోతుకు వెళ్ళి పరిశీలన చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. అదే సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. రాజకీయ నాయకులకి ప్రశాంతత లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చూసే వారికి ప్రశాంతత లేదు. మాతృవర్గానికి లేదు, పితృవర్గానికి లేదు. చెప్పాలంటే అన్ని పక్కల నుంచి కూడా ఒక బంధనం ఏర్పడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏ విషయంలోనూ ప్రశాంత జీవితం కనబడట్లేదే అనేటటువంటి బాధ మిమ్మల్ని వెన్నాడుతుంది. యోగా చెయ్యండి, నవగ్రహాల యొక్క హోమం చెయ్యండి, నవగ్రహాల యొక్క స్తోత్రాలు పఠించండి. మనశ్శాంతి పెరుగుతుంది. ఈ రోజున మీకు సంతృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనేక విధాలుగా రాశిలోనే ఉన్నటువంటి చంద్రగ్రహము శుభ సంచారం చేత, అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క శుభ సంచారం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈవేళటి రోజున చాలా మానసిక ప్రశాంతత ఉంటుంది. అనుకోని విధంగా లాభాలు అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే శుభకార్యాల నిర్వహణ మీ చేతి మీదుగా జరుగుతుంది. కొన్ని నిర్వహణలు మీరు చేస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఎవరైనా విడాకుల వరకు వెళ్ళిపోవాలి అనుకున్న వారు ఒకసారి పునః ఆలోచించండి. ఇప్పుడు విడాకులు తీసుకోవడం అవసరమా అని ఆలోచించండి. శని, రవి, రాహు, బుధ ఇన్ని గ్రహాల కలయిక అక్కడ ఉంటూ ఉన్న కారణం చేత సప్తమ స్థానంలో శుక్రగ్రహంతో సహా 5 గ్రహాల కలయిక ఉంటూ ఉండడం చేత ఈసరికే విడిపోదాం అని నిర్ణయం తీసుకునేవారు మరొకసారి ఆలోచించుకున్నట్లయితే ఈ గ్రహాలు కొంచెం సడలంగానే
వారి ఆలోచనలన్నీ మారిపోతాయి. అప్పుడు అరే మనం అప్పుడు పిచ్చి పని చేశామే అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా సంయమనం పాటించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి కలిగేటట్టుగా ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే ఈ మార్పు కనిపిస్తుంది. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అవి వస్తువుల రూపకం కావచ్చు, లేదా వస్త్రాల రూపకం కావచ్చు, లేదా బంగారు ఆభరణాల రూపకం కావచ్చు, లేదా వాహనాల రూపకం కావచ్చు. ఏ రూపకంగా అయినా మీరు లాభాల బాటలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతాన రీత్యా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిరచరాస్తుల రీత్యా బాగుంది. రుణాల రీత్యా కూడా బానే ఉంది. ఎక్కువ రుణాలు అయితే చెయ్యరు మీరు అనుకున్న ధనం వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఒక్కసారి నవగ్రహ హోమం గాని నవగ్రహాల పారాయణ గాని చేసుకోండి. కన్యారాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారి యొక్క స్థితి నవమ స్థానంలో ఉండి పంచమ దృష్టి చేత రాశిని చూస్తున్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి సన్మాన సత్కారాలు అందుకొని ఆ తృప్తితో ఉంటారు. మీరు మానసికంగా కూడా దృఢంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో వీరు ఒక ఇంత అదృష్టవంతులని చెప్పచ్చు. శనిగారి బలము, అలాగే రాహు బలము, అలాగే రవి బలము, బుధ బలము, అసలు 4 గ్రహాలు షష్ఠ స్థానంలోనే ఉన్నాయి. ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయంటే ఏది పట్టుకున్నా బంగారమే. కృషి ఫలిస్తుంది, ఆలోచనలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో విజయం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నారు అన్నా ఉద్యోగం వస్తుంది, లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళారు అన్న ఉద్యోగం వస్తుంది, లేదా రాత పరీక్షలకు వెళ్ళారు అన్నా కూడా మీరు క్వాలిఫై అయిపోతారు. అంత చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శత్రువులు తగ్గిపోతారు, మిత్రులు ఎక్కువ అవుతారు. ఆరోగ్యం కూడా మీకు చక్కగా స్వస్థత చేకూరుతుంది. ఏ చిన్నపాటి అనారోగ్యాలు లేకుండా శరీరం అంతా దృఢంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. లలిత అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. లలితా స్తోత్ర పారాయణ చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అది శరీరంలో బాహ్యకంగా ఉన్నటువంటి రుగ్మతలన్నిటినీ పోగొడుతుంది. తులారాశి వారు అద్భుతంగా మీ జీవితాన్ని మీరు పండించుకోవచ్చు. ఒక్క అమ్మవారి పాదాలని శరణ్యం చేసుకున్నారంటే చాలు, జీవితం భోగభాగ్యాలతో ఉంటుంది అని చెప్పి తెలియజేయచ్చు. శుభం. వృశ్చిక రాశి వారికి ఎన్నో రకాలుగా మంచి జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక అతి త్వరలోనే గురువు గారి యొక్క సంచారం అష్టమ స్థానంలోకి వెళ్ళిపోబోతూ ఉన్న కారణం చేత పంచమ స్థానంలో కూడా రవి శని రాహు బుధ కలయిక ఉంటూ ఉండడం చేత కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అది ముఖ్యంగా సంతాన విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృవర్గ రీత్యా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిర చిరాస్తుల వృద్ధి కోసం చేసేటటువంటి పనులలో కూడా మీరు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఏమన్నా డబల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయా, ఎవరన్నా కబ్జా చేశారా, లేదా ఇంకా ఆక్రమించుకున్నారా, లేదా మీ స్థలాలని మీ పేరుతో కాకుండా వేరే వాళ్ళ పేరుతో అమ్మేశారా, ఇలాంటి విషయాలలో మటుకు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పంచమ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశంగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే మీరు రవి రాహు స్తోత్రాలు పారాయణ చేయండి. పితృవర్గ రీత్యా వారు శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు, లేదా ఏదైనా అస్వస్థతకి గురి అయ్యారు అంటే రవి రాహు స్తోత్రాలు మీ తండ్రి గారిని కూడా పఠించమని చెప్పండి. మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది, మీ తండ్రి గారికి కూడా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురుబలం అయితే ఇంకా ఉన్నది, కానీ గ్రహము వృద్ధ గ్రహం అయిపోతోంది. రాశి చివరికి వెళ్ళిపోతున్న కారణం చేత కొన్ని ఫలితాలు తక్కువ అవుతాయి. కాబట్టి ఈ గురుబలాన్ని పెంచుకోవడానికి యోగా చెయ్యండి. చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, భార్యాభర్తల అనుకూలతలు బాగున్నాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, రాజకీయ నాయకులకి చాలా చాలా బాగుంది. దైవ కార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలవంతమైన కాలంగా ఉన్నది. అయితే ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. చెప్పిన జాగ్రత్తల అంశంలో మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. మౌనాన్ని ఆశ్రయించండి, నవగ్రహ హోమం చేసుకోండి. ఒకంత ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. బాగుండడం అయితే చాలా చాలా బాగుంది, కానీ ఓర్పు కలిగి ఉండాలి.
ఏ మాట అంటే ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు బానే ఉంటుంది, దీని ఎఫెక్ట్ ఇంకొక 10 రోజులు పోయిన తర్వాత అప్పుడు ఆ మాట అన్నారు కదా అనేటటువంటి విభేదాలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా కొంచెం కష్టపడే కాలం కనిపిస్తోంది. అయితే రాబోయే అతి కొద్ది రోజుల్లో గురుబలం చాలా బాగా పెరగబోతోంది. అన్ని పనులు అవ్వడానికి అంకురాలు ఇప్పుడు పడతాయి. అంటే ప్రారంభం అవ్వబోతోందన్నమాట. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మాతృవర్గ రీత్యా సహకారం ఉంటుంది, సంతానం రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థలాలు పొలాలు ఇలాంటి స్థిర చిరాస్తులు కొనడానికి అనుకూలం అవుతుంది, ఉద్యోగంలో చాలా బాగుంటుంది. అన్ని విధాలా కూడా మీరు పైకి వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అయితే మీరు ఒకసారి కుటుంబం మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబం చాలా చాలా బాగుంది. కుటుంబంలో ఒకరికి ధన ఆదాయం పెరగబోతోంది, కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. అలాగే మీకు దూర ప్రాంత ప్రయాణాలు కూడా వస్తున్నాయి, వాటిని మీరు సక్సెస్ చేసుకోవడంలో ఉంటుంది. విదేశీయానాలకి ప్రయాణాలకి సిద్ధం చేసుకోండి. చక్కగా మీకు అన్ని కూడా అనుకూలవంతమైనటువంటి కాలం ప్రారంభమవుతూ ఉన్న కారణం చేత మీరు పడవలసిన జాగ్రత్త ఏమిటి అంటే, నోటి మాట రీత్యా చాలా జాగ్రత్తగా అనుకూలం చేసుకోవాలి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోవద్దు, కలహాలు పెట్టుకోవద్దు. కలహాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఈ కలహాలకి దూరంగా ఉండండి. దానివల్ల అపవాదులు తప్పిపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ధనము కూడా ఖర్చు విషయంలో చాలా వరకు మీకు అదుపులో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ఒకంత మీ ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి, అలాగే దత్తాత్రేయుడి పూజ చెయ్యండి, మరింతగా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా మీరు మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి కాలం ప్రారంభమైపోయింది. ఇప్పటి వరకు గురువు గారి యొక్క రాహు గారి యొక్క స్థితి సంచార విశేషం చేత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇతర గోచార గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు రాహుతో పాటు శని గారి యొక్క స్థితి కూడా చాలా బాగుంది. అలాగే రవి బుధులు కూడా అక్కడే సంచరిస్తూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఒక్కటేసారి శనిగారి బలం ఉండడము, రాహు బలం ఉండడము, అలాగే రవి బలాలు కూడా ఉండడము, రవి బుధుల బలాలు, మీకు గురువు గారి బలం కూడా ఉండడము, అంటే పెద్ద గ్రహాలు ఏవిగా చెప్పుకుంటున్నామో అందులో 3 గ్రహాల యొక్క బలాలు చాలా చాలా అద్భుతంగా ఉండడంతో మీ జీవితాశయం నెరవేరుతుంది. చిన్నప్పుడు తప్పిపోయినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వారు తిరిగి మళ్ళీ ఇంటికి వస్తారు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. మీ మనస్సంకల్పాలు చాలా గట్టివిగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక విధమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని మనము దీన్ని సాధించాలి అంటే ఇంకా మెతకగా కూర్చోకూడదు, మనం గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఒక సమిష్టి కృషితో మంచి నిర్ణయాలు తీసుకుంటారు, అభివృద్ధి పదంలో ఉంటారు. ఇది చాలా గొప్పగా చెప్పదగ్గ విశేషము. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది అంతా కూడా ఇప్పుడు ఒక పని తర్వాత ఒక పని మీకు సుఫలం చేయడానిక అన్నట్టుగా ఉంది. అంత అద్భుతంగా ఉన్నది అని చెప్పచ్చు. ఇక్కడ తృతీయం బాగుంది, ఇక్కడ పంచమము బాగుంది. 2 స్థానాలు ఒకటేసారి 3-4 గ్రహాలతో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. మీ జీవితాశయం నెరవేరుతుంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు, దైవభక్తి పెరుగుతుంది, పుణ్యకార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తారు. అలాగే పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది. సంతానం చాలా చక్కటి అభివృద్ధిలో ఉంటారు, కుటుంబం బాగుంటుంది. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి లేదా నవగ్రహ పారాయణ చేసుకోండి, మీకు అంతా బాగుంటుంది, అన్ని విధాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నా కూడా వారు కూడా బాగుపడతారు. ఇది చాలా అదృష్టవంతమైన విషయం. మీ పరిధిలో ఉన్న వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురండి అని చెప్పి కూడా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బాగుంది, సంచార స్థితి. అలాగే కుజుని యొక్క సంచార స్థితి కూడా చాలా బాగుంది. 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి సమయంలో, అలాగే శని గారు ప్రథమ పాదం ద్వితీయ పాదం దాటి తృతీయ పాదంలోకి వెళ్ళారు. అంటే వ్యయం నుంచి జన్మ నుంచి ద్వితీయ స్థానంలోకి వెళ్ళారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గురుబలం లేకపోయినా
శనిగారి బలం లేకపోయినా, రాహుకేతువుల బలం లేకపోయినా కుంభరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి వీరికి కొంచెం అనుకూలమైన కాలం ప్రారంభమవుతోంది అని చెప్పి చెప్పుకోవాలి. ఒక నెల రోజుల లోపలే గురువు గారి యొక్క సంచార స్థితి మారబోతూ ఉన్న కారణం చేత కుంభరాశి వారికి అనేక రకాలుగా మంచి మార్పులు వస్తాయి. శని బలం రాహుబలం లేకపోయినా కూడా గురుబలం బాగున్నప్పుడు ఇక్కడ దుష్ట ఫలితాలు ఏవైతే పొందుతూ ఉంటారో వాటిని అధిగమించగలుగుతారనమాట. కాబట్టి ఇప్పుడు కాస్త ఊపిరాడినట్టుగా ఉంటుంది. ప్రతి పనిలోనూ మంచి సత్ఫలితాలు కలుగుతున్నాయా అన్నట్టుగా అంకురాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ధనము అనేది వీరికి రుణము రూపంలో దొరుకుతుంది, అలాగే ఊహించని విధంగా కూడా దొరుకుతుంది. ఈ విషయాలన్నీ కూడా కొంచెం ఆత్మసంతృప్తికి కారణమవుతాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే ఒక్కసారి నవగ్రహ హోమం మటుకు చేయించుకోండి. మిగతా అన్ని అంశాలలోనూ అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, దేని గురించి అయినా కూడా మీకు కొంత ప్రశాంత జీవితం కావాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మీకు చాలా వరకు బాగుంటుంది. ఓర్పు కలిగి ఉండండి, చక్కటి అభివృద్ధిలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి శుక్ర చంద్ర ఈ 2 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అంటే కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది. చాలా పని ఒత్తిళ్ల మధ్య వీరికి ఒక్క పిసరు అనమాట. అంటే రోజువారీ ఎంతో శ్రమ కోర్చి, ఎంతో కష్టపడి వీళ్ళు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉన్నా ఏమాత్రం గుర్తింపు తృప్తి లేనటువంటి కాలంలో ఇవాల్టి రోజున కొంచెం అట్లా ఒక పన్నీటి జల్లు మీద పడ్డట్టుగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కళాకారులకి చాలా బాగుంటుంది. కళలలో ఉన్నవారికి, అది కళా పోషకులు అవ్వచ్చు, కళారాధకులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, అలాంటి వారికి కొంచెం ఆశాజనకంగా కనిపిస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి. అలాగే వ్యాపారంలో కూడా పూర్తిగా నిన్నటి వరకు ఉన్నటువంటి అసంతృప్తి ఈ రోజున కొద్దిగా సడలుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం వల్ల కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవడం వల్ల కానీ, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు లేకపోవడమే కాదు, వారికి ఏదైనా అనారోగ్యం ఉండి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉండడం కానీ, అలాగే సంతాన రీత్యా పూర్తి సంతృప్తి కలిగించని అంశాలు ఉండడం కానీ, అలాగే రుణాలు ఒకటి తీరుతున్నాయా అంటే ఇంకొకటి పుట్టుకొస్తూ ఉంటుంది, అసలు రుణం తీరడమే కష్టంగా ఉంటుంది అనేటటువంటి పరిస్థితులు కానీ, వివాహాది శుభకార్యాలు కుదరకుండా సతాయించడం కానీ, ఉద్యోగ జీవితంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండడం కానీ, ఇలాంటి అంశాలతో సతమతమైపోతూ ఉన్నారు మీనరాశి వారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. అయితే కొద్దిగా ఉపశమనం ఏమిటంటే కళాకారులకి బాగుండడము, అలాగే మీనరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఉపశమనం, అది చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి రాదు. కానీ కొంచెం రోజువారీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యల్లో ఉండేటటువంటి వారందరికీ కూడా కాస్త రిలాక్సేషన్ వచ్చేటట్టుగా కనిపిస్తుంది. అయితే వీరు మటుకు ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. షష్టగ్రహ కూటమి మీనరాశిలోనే ఏర్పడింది, పంచగ్రహ కూటమి మీనరాశిలోనే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా పంచగ్రహ కూటమే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. వీటికి పరిహారంగా నవగ్రహాల యొక్క జపం, హోమం ఇలాంటివి చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇంటి ఇలవేల్పు యొక్క పూజ మానకండి, ప్రతినిత్యము పూజ చేయండి, మనశ్శాంతితో ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.